అయితే మీరు అంటే అనుభవంలోనే మీరు కనుక చేసినట్లే ఆత్మ సాక్షాత్తం కలుగుతుందా, ఆత్మదర్శనం కలుగుతుందా? అలాగే ఈ అనాత్మను తీసేయకుండా అనాత్మ ఉండగానే ఆత్మానుభవం కలుగుతుందా అని రకరకాలుగా మీకు సందేహాలు రావచ్చు. ఈ సందేహానికి కారణం ఏంటి? మీ అనుభవంలో ఉన్నదాన్ని మీరు సందేహించారు. మీ అనుభవం నిద్ర ఉంది, ఎప్పుడూ వచ్చిపోతుంది కదా. అవును, నువ్వు రమ్మలేదు పొమ్మలేదు కదా, దానికదే వచ్చిపోతుంది అని నీకు తెలుస్తుంది కదా. దానికదే వచ్చిపోతుంది అనే విషయం అది నీతో మాట్లాడుతుంది. నిద్ర కానీ, కళ కానీ, శరీరం కానీ, అస్థిబంధం కానీ, ఆకాశం కానీ, పంచభూతాలు కానీ. మేము పంచభూతాలం, పంచతన్మాత్రం, జ్ఞానంది కర్మంది ప్రాణంతో మేము ఉన్నాం. మనసు బుద్ధి చిత్తంగా ఉన్నాం. నేను నాదన్న అజ్ఞానంతో ఉన్నా. జ్ఞానం మాకు తెలుసు, అజ్ఞానం తెలుసు, అన్నీ తెలుస్తాను. ఇవేమైనా మాట్లాడతాయా? గ్రహిస్తాయా? మాట్లాడు. అన్నీ నీకు మాత్రమే కదా అవగాంది అంటే ప్రశ్నించిన వాడికి జవాబు కూడా తాను ఉన్న చోట తనుకుంది. తాను ఉన్న చోట ఏది? దేహం పుట్టకముందు ఉన్నావు, దేహం ఉన్నప్పుడు ఉన్నావు, దేహం పోయిన తర్వాత ఉన్నావు. అప్పుడు ఇప్పుడు దేహంలో ఎక్కడుండి నువ్వు మాట్లాడుతున్నావు అనే ప్రశ్న ఆన్సర్ కూడా జవాబు సంపూర్ణంగా ఉంది. ఎవరు తీరో వాళ్ళు చెప్పారు.